అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి ఎవరైతే ఈ ఎంసెట్ ఎగ్జామ్ కోసం అప్లై చేశారో వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. ఎవరైతే ఎంసెట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఇప్పుడు కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్స్లో మీరు పెట్టుకోవడానికి వీలై ఉంటుంది. ఓకే, ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో టోటల్గా ఇప్పుడు ఏ విధంగా ఆప్షన్స్ పెట్టాలి, ఓకే, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా చేస్తారు, దాని తర్వాత ఇప్పుడు స్లాట్ బుకింగ్ కోసం ప్రాసెసింగ్ ఫీ ఏ విధంగా కట్టాలి, టోటల్ డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్కి సంబంధించి టోటల్గా ఈ సంవత్సరానికి కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇంతకుముందు. ఓకే, ఆ నోటిఫికేషన్ మీద మనమైతే ఒక వీడియో అయితే క్రియేట్ చేశాము. మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసుకోండి. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చూసుకోండి స్టూడెంట్స్. ఓకే, టోటల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో నేను చెప్పాను. అంటే ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ఓకే, ఆ డేట్స్ ఏంటిది, ఏ డేట్కి మనకు స్లాట్ బుకింగ్ ఉంటుంది, ఆ టోటల్ డీటెయిల్స్ని మనం అయితే పెట్టాము స్టూడెంట్స్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే, సో మనం ప్రాసెసింగ్ ఫీ ఏ విధంగా కట్టాలి అండ్ దాని తర్వాత స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం, ఆ టోటల్గా మనం అయితే స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇందులో మీకు అయితే గూగుల్కి వెళ్ళి ఎంసెట్ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లాగిన్ చేసుకోవాలి, అంటే సెర్చ్ చేసుకోవాలి tgeapset.nic.in. ఓకే, ఈ విధంగా అయితే ఎంసెట్ ఒక ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. చూడండి స్టూడెంట్స్ ఇందులో. సో మనం ఈ వీడియో యొక్క లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, వెళ్ళి మీరు చెక్ చేయండి స్టూడెంట్స్. చూడండి ఇందులో tgeapset.nic.in, ఇదే మీకు ఎంసెట్ ఒక లింక్ ఉంటుంది, అంటే అఫీషియల్ వెబ్సైట్ ఇది. అండ్ ఈ వెబ్సైట్లో మనకు టోటల్గా ఇప్పుడు ఎండ్ వరకు అంటే కాలేజ్లో సీట్ బుకింగ్ కోసం అండ్ స్లాట్ బుకింగ్ కోసం టోటల్గా ఇందులోనే మనకైతే ప్రాసెస్ అయితే చేయబడుతుంది ఈ సంవత్సరానికి, అంటే 2025 సంవత్సరానికి స్టూడెంట్స్. సో ఇప్పుడు చూడండి ఇందులో మీకు ఫస్ట్ ఈ వెబ్సైట్లో వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మీకు టోటల్గా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఓకే, ఇందులో చూడండి టీజీ ఈఏపీ సెట్ 2025 డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఓకే, ఇదైతే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీరు చదవండి ఈ డీటెయిల్స్ నోటిఫికేషన్, మీరు చూస్తే మీకు ఉన్న డౌట్స్ మొత్తం క్లారిఫై అవుతుంది స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఫస్ట్ ప్రాసెస్ అంటే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ప్రాసెసింగ్ ఫీ కట్టాలి. ఓకే, ఆ ప్రాసెసింగ్ ఫీ ఎంత ఉంటుందో మీకు చెప్తాను. సో ఎస్సీకి వేరు ఉంటుంది, ఓకే, ఎస్సీ ఎస్టీకి వేరు అండ్ డిఫరెంట్ క్యాస్ట్ అయితే సంబంధించి వేరే వేరే ఒక ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఈ టీజీ ఈఏపీ సెట్ పక్కన ఉన్న ఈ 3 డాట్ ఈ బార్ని మీరైతే ఇక్కడ క్లిక్ చేయాలి. దాని తర్వాత ఎందుకు చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ స్టెప్ అనేది ఏంటంటే పే ప్రాసెసింగ్ ఫీ. ఓకే, ఈ ప్రాసెసింగ్ ఫీని మనమైతే ఫస్ట్ పే చేయాలి. దాని తర్వాత మనకైతే ఒక స్లాట్ బుకింగ్ ఆప్షన్ వస్తుంది. సో మనమైతే ఫస్ట్ ఏ విధంగా ప్రాసెసింగ్ ఫీ కడతారో అది తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే కనబడుతుంది. ఓకే, చూడండి, ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ 2025 ఫర్ ఎంపీసీ స్ట్రీమ్ ఓన్లీ. ఓకే, ఇందులో చూడండి స్టెప్స్ టు పే ప్రాసెసింగ్ ఫీ. ఇది మీకైతే స్టెప్స్ ఉన్నాయి కొన్ని, ఇక్కడైతే వాళ్ళు చెప్తున్నారు. సో ఫస్ట్ ఏంటంటే ఎవరైతే ఓసీ అండ్ బీసీ క్యాస్ట్కి సంబంధించి పిల్లలు ఉన్నారో వాళ్ళకైతే ఈ ప్రాసెసింగ్ ఫీ 1200 ఉంటుంది. ఓకే, ఇదైతే మీరు కట్టాలి. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళకి 600 రూపీస్ ఓన్లీ అయితే మీరు ఈ ప్రాసెసింగ్ ఫీ కట్టి నెక్స్ట్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇందులో చూడండి, క్యాన్ బి పేడ్ బై ద క్యాండిడేట్ యూజింగ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ త్రూ నెట్ బ్యాంకింగ్ టిల్ 7/7/2025. మీరు జూలై 7th వరకు అయితే ఈ ప్రాసెసింగ్ ఫీ కట్టొచ్చు ఈ వెబ్సైట్కి వచ్చి. అది కూడా మీ యొక్క క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదంటే నెట్ బ్యాంకింగ్ త్రూ కూడా మీరైతే ఇందులో కట్టచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏ విధంగా కట్టాలి ఇందులో చూడండి. ఫస్ట్ మీరైతే ఎంటర్ హాల్ టికెట్ నెంబర్, అంటే మీరు హాల్ టికెట్ నెంబర్లో ఉన్న మీ యొక్క టీజీ ఈఏపీ సెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. ఓకే, అండ్ దాని తర్వాత మీరైతే ప్రాసెసింగ్ ఫీ కట్టచ్చు. మీకు డైరెక్ట్గా ఒక డాష్ బోర్డ్ అయితే కనబడుతుంది. ఓకే, దాని తర్వాత చూడండి, ఇందులో ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అది ఇచ్చారు. క్లిక్ ఆన్ వెరిఫై పేమెంట్ స్టేటస్ ఇన్ కేస్ నో రెస్పాన్స్ ఇస్ రిసీవ్డ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ ఆన్లైన్ పేమెంట్. ఇప్పుడు ఒకవేళ మీరు పేమెంట్ కట్టి కూడా మీకు పేమెంట్ స్టేటస్ వెరిఫై లేకుంటే మీరైతే ఈ 3 డాట్కి వెళ్ళండి. ఓకే, ఈ 3 డాట్కి వెళ్ళిన తర్వాత వెరిఫై పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, పేమెంట్ యొక్క మీకు రెఫరెన్స్ ఐడి అడుగుతుంది, అది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఐడి వస్తుంది అండ్ పేమెంట్ వెరిఫై అవుతుంది స్టూడెంట్స్. ఓకే, ఈ విధంగా అయితే వాళ్ళు చెప్పారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు చూడండి ఏ విధంగా పేమెంట్ కట్టాలో మనమైతే ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఇందులో చూడండి, మీకు పేమెంట్ కట్టడానికి కొంచెం మీరు పైన స్క్రోల్ చేస్తే ఈ విధంగా మీకైతే లాగిన్ ఆప్షన్ ఉంటుంది. టీజీ ఈఏపీ సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఈ ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేయండి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ని ఈ సెకండ్ బాక్స్లో ఎంటర్ చేయండి. అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇందులో ఎంటర్ చేసి ఈ కింద క్యాప్చా కోడ్ని ఈ లాస్ట్ ఆప్షన్ మీద
ఇక్కడ మీరు ఫిల్ చేయండి. దాని తర్వాత కింద పే ఫీ ఆన్లైన్, ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, ఓకే, లేదంటే నెట్ బ్యాంకింగ్ మీరు సెలెక్ట్ చేసి ఆ కార్డ్స్ యొక్క నెంబర్ని మీరైతే దాంట్లో ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఆటోమేటిక్గా పేమెంట్ అయితే కట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఆ పేమెంట్ యొక్క రిసిప్ట్ని కూడా ఇక్కడ క్లిక్ చేయండి, ప్రింట్ రిసిప్ట్ అని. ఆటోమేటిక్గా మీ పేమెంట్ యొక్క రిసిప్ట్ కూడా ఓపెన్ వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఈ విధంగా అయితే పేమెంట్ కట్టాలి. దాని తర్వాత ఇప్పుడు చూడండి ఎలాగైతే మీరు పేమెంట్ కడతారో దాని తర్వాత ఈ 3 డాట్కి వచ్చి కింద థర్డ్ ఆప్షన్ చూడండి స్టూడెంట్, స్లాట్ బుకింగ్. ఓకే, ఇందులో చూడండి స్లాట్ బుకింగ్, ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, స్లాట్ బుకింగ్ మీద. ఓకే, ఇందులో స్టూడెంట్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ స్లాట్ బుకింగ్ ఉంది థర్డ్ ఆప్షన్. ఓకే, ఇందులో మీరైతే క్లిక్ చేయాలి. స్లాట్ బుకింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా ఓపెన్ వస్తుంది స్టూడెంట్స్. ఇందులో చూడండి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, అంటే మీరు ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ కట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టే కన్నా ముందు, అంటే స్కూల్స్ చాయిస్ అంటే కాలేజెస్ చాయిస్ కన్నా ముందు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ఉంటుంది. మీకు కొన్ని సెంటర్స్ ఇస్తారు. ఓకే, మీ రీజియన్ తరపున, అంటే మీ రీజియన్ దగ్గర వస్తారు, మీరు ఒక డేట్ ఇస్తారు, మీకు ఆ టైం ఇస్తారు, ఆ స్లాట్ బుకింగ్ ఇప్పుడు ఇందులో చూసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత ఆ డేట్కి వెళ్ళి ఎగ్జాక్ట్ ఆ టైంకి వెళ్ళి మీ మీ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మొత్తం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి ఇస్తారు. ఓకే, ఆ లాగిన్ ఐడితోని మీరైతే టోటల్గా దాని తర్వాత ఒక షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీకు ఒక రోజు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్లో మీకు ఏదైతే కాలేజ్ నచ్చిందో, అంటే ఏదైతే కాలేజ్ మీకు అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి ఒక డేట్ మీకు ఇచ్చారు. ఓకే, నోటిఫికేషన్లో క్లియర్గా ఆ డేట్కి వెళ్ళి మీరు అడ్మిషన్ తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ మీకు స్లాట్ బుకింగ్ కోసం, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ కోసం ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. మీరు క్యాండిడేట్ డీటెయిల్స్ ఇందులో కూడా హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఓకే, అండ్ కింద మీకు ఇచ్చిన క్యాప్చా కోడ్ని ఇందులో టోటల్గా ఇందులో ఫిల్ చేయండి. ఓకే, దాని తర్వాత షో అవైలబుల్ స్లాట్ ఉంటుంది. ఓకే, ఇందులో మీరు క్లిక్ చేస్తే మీకు ఏదైతే మీ రీజియన్ ప్రకారం మీకు స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో, ఏదైతే మీకు స్లాట్ బుకింగ్ సెంటర్స్ ఉన్నాయో మీకు అయితే ఇక్కడ కనబడుతుంది, అండ్ టైమింగ్స్ డేట్స్ మొత్తం కనబడతాయి. దాని తర్వాత ఒకవేళ మీకు డైరెక్ట్గా బుక్ చేయాలంటే ఇందులో చూడండి ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ ఉంటుంది. ఓకే, మీరు స్లాట్ బుక్ చేస్తూ స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ ఇందులో ఈ ఫిల్ చేసి ఇందులోకి రండి. ఓకే, షో స్లాట్ అవైలబుల్ అని ఇందులో స్లాట్ బుక్ చేసుకోండి. దాని తర్వాత స్లాట్ బుకింగ్ యొక్క రిసిప్ట్ని ఇందులో ప్రింట్ చేయండి. ఏంటంటే మీరు ఆఫ్లైన్ కౌన్సిలింగ్, అంటే మీరు ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి మీకైతే తప్పకుండా ఈ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అయితే మీకు అవసరం ఉంటుంది. ఓకే, అక్కడ వాళ్ళైతే మీ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ని చెక్ చేస్తారు. ఇదైతే మీరు తప్పకుండా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే టోటల్గా ప్రాసెస్ ఉంటుంది. సో ఒకవేళ మీకు మన దగ్గర కౌన్సిలింగ్ చేయాలంటే, టోటల్ ప్రాసెస్ చేయాలంటే మీకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము చేసి ఇస్తాము. మీకు కనుక మన ఛానల్ ద్వారా, మన అకాడమీ ద్వారా చేయాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా కౌన్సిలింగ్, లేదంటే ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫికేషన్ కావాలన్నా ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి. మన టీం మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతుంది. ఓకే, అండ్ దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కమెంట్లో మీరు కమెంట్ చేయండి, మీ డౌట్స్ తప్పకుండా సాల్వ్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, అండ్ టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్ సంబంధించి ఎంపీసీ కోసం అండ్ బైపీసీ కోసం మేము సెపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉన్నాయి. ఓకే, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.